నమస్కారం శివకృష్ణ గారు. నమస్కారం అండి. రెడ్ బుక్ మీద ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఈ వేటి మీద చర్యలు తీసుకోబోతున్నారు ఆయన? ఆ రెడ్ బుక్ లో అసలు ఎవరెవరి పేర్లు ఉన్నాయి? చట్టపరంగా చర్య తీసుకోకపోతే ఇట్స్ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్. రఘురామరాజు చాలా బాగా చెప్పాడు. రఘురామరాజు గారు చాలా బాగా చెప్పాడు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కక్ష సాధింపు వద్దు మాకు. ఇప్పుడు వాళ్ళు మా కార్యకర్తలను కొట్టారు రాళ్లతోటి. మేము వెళ్ళి రాళ్లతో కొట్టడం అది వద్దు మనకి. చట్టపరంగా ఒక పోలీస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారిని ఏమీ కారణాలు లేకుండా అరెస్ట్ చేశాడండి. మీకు అర్థమైందా? రేపు ఫేస్ చేయాలి ఆ పోలీస్ ఆఫీసర్. రఘురామరాజు నేను లోపల కొట్టే 5 పేర్లు నా దగ్గర ఉన్నాయన్నాడు. అయిపోయారు 5 కూడా. నువ్వు అసలు ఎవరు చెప్తే నువ్వు కొట్టావు, ఆ చెప్పినోడు ఎవడు? అందరు వస్తారు. సో ఇవన్నీ చట్టపరంగా ఏది లీగల్ గా చేయలేదు, వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. ఇప్పుడు అలా లోకేష్ బాబు రాసింది ఏదైతే ఉన్నాయో, ఇల్లీగల్ గా లోకేష్ బాబుని హెరాస్ చేయటం, చంద్రబాబు గారిని హెరాస్ చేయటం, మీకు ఏదైతే ఉందో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే చేశారో డెఫినెట్ గానండి అది లీగల్ గా మాత్రం లీగల్ గా జరగకపోతే అది అడ్మినిస్ట్రేషన్ బ్యాడ్ అండి నన్ను అడిగితే. అడ్మినిస్ట్రేషన్ సార్, ఇప్పుడు తప్పు చేసినప్పుడు భయపడిపోతే ఎట్లా? ఆయన ఎవరో వెళ్ళి అవి పగలు కొట్టేశాడు, ఈవీఎంలు డైరెక్ట్ గా పగలు కొట్టాడు, సీసీ కెమెరాలో దొరికాడు. ఆయన్ని వదిలేస్తానంటే మీరు ఎట్లా వదిలేస్తారు? రేపొద్దు మళ్ళీ చేస్తాడు కదా సార్. దొంగతనం జరిగింది, వాడికి శిక్ష వేస్తున్నారు కదా, 6 నెలల్లో సంవత్సరం వేస్తున్నారు కదా. ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో రూల్స్ కి వ్యతిరేకంగా వాళ్ళ బాస్ చెప్పాడని ఎవరైతే చేశారో, ఎన్ని వేల మంది 100 మంది చేశారో, ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, అందరూ కూడా ట్రయల్ వాళ్ళే వెళ్ళవలసిందే. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వెళ్ళకపోతే మాలాంటి వాళ్ళు బాధపడతాం, మీలాంటి వాళ్ళు బాధపడతారు. ఏంటి ఇలాగా కావాలా వదిలిపెట్టేస్తే ఎట్లాగా అని చెప్పేసి. ఇప్పుడు మేజర్గా జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని ఇద్దరిని కంపేర్ చేసుకుంటే ప్రధానంగా ఎవరు రోల్ స్ట్రాంగ్ అవ్వచ్చు అండి? అంటే ఇప్పుడున్న పొజిషన్ లో నెక్స్ట్ 5 years కి అంటున్నారా? దానికి జగన్ మర్చిపోండి సార్. షర్మిల గారు ఉండొచ్చు, ఉంటుందా? షర్మిల గారు ఉంటారు అంటే పదవి ఉండకపోవచ్చు. నేను అనేది రోల్ కాంగ్రెస్ లో షీ విల్ కంటిన్యూ అండి. ఓకే, వీళ్ళు కూడా అటు షిఫ్ట్ అవ్వాలి. షీ విల్ కంటిన్యూ అండ్ షీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సింపతి. ఓకే, పబ్లిక్ లో రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు అర్థమైందా? ఓకే, మళ్ళా అంటే బయట పీపుల్ కూడా అలాగే వాళ్ళ పార్టీలో కూడా, కాంగ్రెస్ పార్టీలో కూడా దే లవ్ షర్మిల అండ్ ఐ థింక్ షీ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఆర్ better future. I don't say bright future. Okay. Better future when compared, far better future than this YS Jagan. Okay. జగన్కి ఏం లేదండి. అదే మేము మడం తెప్పాం, మేము ఇలాంటి చాలా చూసాం, మళ్ళీ వస్తాను, ఫైట్ చేస్తాను. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కేసులు, ఎంతమంది, ఏం జరుగుతుందో who knows all this. ఈ 10 మందిలో అందరు తోకలు ముడిచేసి మొత్తం గుడారం లేపేశారు అనుకోండి, ఇంకెక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు సార్? మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, ఏ నాయకుడైనా సరే, వాజ్పేయిని తీసుకోండి, ఇంకొకరిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ప్రజల సపోర్ట్ లేకపోతే ఏమండి మీ టాలెంట్ కానీ మీరు కానీ వేస్ట్ అండి. ప్రజల అభిమానం ఉండాలి. దానికి ఇవాళ టీడీపీ ఉదాహరణ. ఎంతమంది చనిపోయారండి పాపం. ఆయన చంద్రబాబు గారు పాపం బాధపడి కాపాడుకోలేకపోయాను. ఈ 5 సంవత్సరాల నుంచి నాయకులు, కార్యకర్తలు మనోవేదన, వాళ్ళు పడ్డ కష్టాలు నా కళ్ళతో చూశాను, విన్నాను. ఇక అది అట్లా ఉండాలండి. అండ్ మేజర్గా చెప్పుకోవాలంటే సార్, ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత్ర ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసినట్టే. అంటే సూపర్ సక్సెస్. ఈ రోజుని నేషనల్ ఎన్డీఏకి ప్రధాన వ్యక్తి ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ఆ గవర్నమెంట్ లో ఈజ్ ద కీ రోల్ ప్లే చేస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ లో మన రాష్ట్రానికి వచ్చేప్పటికి ఆయనది కీ రోల్, పవన్ కళ్యాణ్ కీ రోల్. ఓకే, ఎంత గొప్ప మాట అండి. జైల్లో పెట్టినప్పుడు అప్పుడు దాకా అతను మాట్లాడిన తీరు ఒక మాదిరిగా ఉంది. జైల్లోకి వెళ్ళి పలకరించి వచ్చిన తర్వాత బయటకు వచ్చి డిసైడ్ అయిపోయాడు, ఏమైనా సరే ఓటు చీలటానికి వీలు లేదు, కన్ఫామ్ గా నేను చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేస్తున్నాను. తర్వాత అందరూ అదే మెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్. తర్వాత ఇక్కడ ఓట్లు ఎవరికి ఎన్ని సీట్లు కాదు, ఓట్లు చేయకూడదు. రెండోది సక్సెస్ అయ్యింది. మూడోది తన వచ్చేటప్పటికి 2 ఎంపీలు వదులుకున్నాడు, ఎమ్మెల్యేలు వదులుకున్నాడు, వాళ్ళ బ్రదర్తో కూడా సీటు వదులుకున్నాడు ఆయన. మరి అన్నీ ప్రూవ్ చేసుకున్నాడు కదా అతను.
ఇంకా అయినా మీరు ఆ, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగో సెంటర్ లో, ఇక్కడ స్టేట్ లో పవన్ కళ్యాణ్. ఇప్పుడు అధికారం కోల్పోయింది, మళ్ళీ నెక్స్ట్ అధికారం రావచ్చు, లేకపోతే ఇంకొకసారి ఏదన్నా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇదనే కాదు, ఇంకొకళ్ళైనా సరే వ్యవస్థల్ని ఈ విధంగా వీళ్ళు కంట్రోల్ లేకుండా చేయటం అనేది, వీటికి కూడా కంట్రోలింగ్ అనేది పెట్టాలి. ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి అంటే సార్, ఇట్లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇప్పుడు వస్తుంటారు, ఈ ఇంకొకళ్ళు ప్రభుత్వం వస్తుంటారు. మారినప్పుడు అది చెప్పాను. మనకి నేను వేసిన వ్యవస్థలు మారకూడదు కదా. నేను వేసిన రోడ్డు మీరు పాటు చేసేసి అది చేయకూడదు, అది అది చేయకూడదు. ప్రజాధనం. అది ఎవరు చేయరు. ఉమ్, ఏదో ఎక్కడన్నా ఒక చిన్న 1-2 సందర్భాలు చిన్న చిన్నవి ఉంటాయండి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ మన ఎయిర్పోర్ట్ జిఎంఆర్ది ఉమ్, చంద్రబాబు నాయుడు కట్టాడు ఆయన. ఉమ్. కానీ రాజశేఖర రెడ్డి వచ్చి ఇందిరాగాంధీ అన్నాడు. అది యాక్చువల్గా ఎన్టీఆర్ పెడదాం అనుకున్నారు. అవును. ఓకే, ఉమ్. సరే అది కంప్లీట్ అయిన తర్వాత ఏదో పేరు పెట్టాడు. ఓకే, పేరు పెట్టి తీసేశారు అనుకోండి, 1-2 జరుగుతాయి అది. కానీ ఇది అలా కాదు కదా. మీకు అసలు లోవర్ లెవెల్ నుంచి అక్కడ వరకు, తర్వాత గవర్నమెంట్ కట్టిన ఇళ్ళు కూడా పార్టీ రంగు వేయటం, పంచాయతీ ఆఫీసుల మీద పార్టీ రంగు వేయటం, అంత కోర్టులన్నీ చివాట్లు పెట్టిన తర్వాత దానికేమో డబల్ ఖర్చు అయింది, మళ్ళీ ఆ పెయింట్లన్నీ మళ్ళీ తీసేయడానికి. ఇవన్నీ దుబారా ఖర్చులండి. అదే సార్, వాటిని కంట్రోలింగ్ అనేది ప్రభుత్వాలు లేదండి, మారినప్పుడు కంట్రోల్ ఏముండదండి, ఇది కోర్టుకి వెళ్ళటమే. ఇది ఓకే. దేర్ ఇస్ నో అదర్ గో. ఇప్పుడు అందరూ కోర్టుకి వెళ్ళారు కదా. ఇప్పుడు పంచాయతీ ఆఫీసుల మీద, తర్వాత అది రిటర్న్ వసూలు చేసే కార్యక్రమం కూడా చేస్తే ప్రజలు అదే ప్రభుత్వం ఈ మధ్యన ఒకటి వచ్చిన స్కీమ్, ఆర్టీసీ బస్సు మీద స్ట్రైక్ జరిగినప్పుడు బస్సులు తగలబెడుతున్నారు కదా, ఆ సీసీ కెమెరాలో ఫైండ్ అవుట్ చేసి డబ్బులు వాళ్ళ దగ్గర రికవర్ చేయమని చెప్పి కోర్టు చెప్పింది. మంచి పని అండి అది. అంతే కదా, ప్రభుత్వ ఆస్తులు కదా, ప్రభుత్వ ఆస్తులు కదా. అట్లాగే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, పెద్ద మామూలు రౌడీ. అసలు యూపీ అంటే అసలు అది మన భారతదేశం డౌట్ వస్తుంది. మనకి ఆఫ్రికన్ కంట్రీ ఏమనుకుంటా, అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఏం ఉండేది కదా, ఆయన కంట్రోల్ చేసి ఆడు టెర్రరిస్టులకి ఫండింగ్ చేసిన వాళ్ళు ఇది. తర్వాత ఏమో డాన్లు మాఫియా వాళ్ళని పట్టుకున్నాడు, అరెస్ట్ చేశాడు. కొంతమంది ఏమో షూట్ చేశారు, కొంతమంది దొరికిపోయారు, కొంతమంది ఏమో పారిపోయారు. వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకుని డెమాలిష్ చేసేసి వాళ్ళ బిల్డింగ్లు కొన్ని వందల బిల్డింగ్లు అండి డెమాలిష్ చేసేసి, అదంతా ఇల్లీగల్ పర్మిషన్స్ లేవు. పెద్ద అంతస్తులు, 5 అంతస్తులు, 4 అంతస్తులు ఈ డాన్లు అందరూ కట్టుకున్నారు. మట్టానికి కిందకి తీసేసి ఫ్లాట్లు కట్టి పేదోళ్ళకి పంచిపెట్టేసాడు. అద్భుతం, సూపర్. పేదోళ్ళకి పంచి అంటే ఇల్లీగల్ గా ఈ డాన్లు సంపాదించింది మన దగ్గర ఉండదు. రేపొద్దున్న ఇటువంటి వాడు వచ్చాడంటే మన ఆస్తులు మనకు దక్కవు. కాబట్టి ఆ సంపాదన తగ్గించుకుని ఏదో కొద్దిగా మంచిగా బ్రతికే అవకాశం ఉంటుంది. అన్నీనండి, మొత్తం ఎన్ని బిల్డింగ్లు పడగొట్టాడో ఆయనకే తెలియదు. ఆయనే పెట్టుకోలే, దాంట్లో ముస్లింస్ కి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఆ లోపల ఆ ఏరియాలో ఎవరు పూరు ఉన్నారో వాళ్ళందరికీ ఫ్లాట్లు ఇచ్చేసాడు. ఆ భయం లేకపోతేనంటే ఇట్లాగే జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టుగానే జరుగుతుంది.